ఈ వీడియోలను వీక్షిస్తున్నటువంటి స్నేహితులకు నేను మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రయత్నం వల్ల సమాజంలో దేవుని యొక్క సేవకులుగా ఒక బైబిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా అనేకమైనటువంటి వాస్తవాలను కూడా ముందుంచే ప్రయత్నం జరిగించాలనేది మా ఉద్దేశం. నేనిప్పుడు ఈ సృష్టిలో ఒక పవిత్రంగా, ఒక విలువగా సమాజంలో ముందుకు వెళుతున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం. అనగా కుటుంబ వ్యవస్థ. మిత్రులారా, త్వరితంగా మేము క్రైస్తవ ఆలోచన ప్రకారంగా కానివ్వండి, సామాజిక ధర్మంగా ఆలోచన ప్రకారంగా కానివ్వండి, మానవులంగా ఆలోచన ప్రకారంగా కానివ్వండి, ఈ భార్యాభర్తల యొక్క జీవితాన్ని గురించి కొన్ని కాన్ఫరెన్స్లు కండక్ట్ చేయాలనేది మేము అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ విలువైన ఎసెన్స్ ఏదైతే దేవుని యొక్క అనాది ప్రణాళికను బట్టి దేవుడు దాన్ని మానవుల మధ్య ప్రారంభింప చేశాడో దానిలో అనుభవించాల్సినటువంటి ఎమోషన్స్, పవిత్రతలు ఎంతవరకు అనుభవిస్తున్నారు, అవి ఏ కారణాలకు దారితీస్తున్నాయి, ఆవేశాలకు ఎందుకు దారితీస్తున్నాయి, అనర్థాలకు ఎందుకు దారితీస్తున్నాయి, విభేదాలకు ఎందుకు దారితీస్తున్నాయి, డైవర్ట్స్కు ఎందుకు దారితీస్తూ ఉన్నాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భంగా మేము పరిగణలో తీసుకున్నాం. వీఆర్ ప్రిపేరింగ్ ద స్క్రిప్ట్. డెఫినెట్లీ ఒక మంచి కాన్ఫరెన్స్ సమాజంలో అనేక మంది యొక్క దంపతుల సంక్షేమానికి మేము అందించే ప్రయత్నం జరిగించాలనేది మా ఉద్దేశం అయ్యింది. మనుషులం, సమాజంలో మన ఒక బలహీనమైనటువంటి మనుషులం. ఏదో దేహదారుఢ్యాలు, ఏదో మానసిక దృఢత్వము ఈ ఉన్నంత మాత్రాన మనమేమన్నా ఇనుపు ముక్కలు లాంటి వాళ్ళం కాదు. ఏ టైంలోనైనా, ఏ బలహీనతనైనా, ఏ ఆరోగ్యంలోనైనా, ఏ వయసులోనైనా ఆ డౌన్ ఫాల్ అనేది జరుగుతూనే ఉంటుంది. వీఆర్ నాట్ ఐరన్ రాడ్స్. మానవుడు ఐరన్ రాడ్ కాదు. అయితే ఒక మనస్సు ఉంది, మనిషి మనసులో ఒక పవిత్రమైన మనసు ఉంది. ఆ మనసు చాలా విలువైనది. అతని కొన్ని మంచి చెడులు తెలుసు, జీవితం యొక్క ఉద్దేశము తెలుసు, దేవుడంటే ఏంటో కూడా తెలుసు. ఆ రకమైనటువంటి జీవన విధానాలు మనిషి మనసులో దేవుడు ఇచ్చాడు. అయితే మనిషి యొక్క జీవన విధానం చూసుకున్నట్లయితే పురుషులమైనా స్త్రీలైనా మనుషుడు ఎప్పుడు కూడా ఒంటరివాడే. నీకు కుటుంబం ఉండొచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు, నీకు బలమైన సెక్యూరిటీ ఉండొచ్చు. అవన్నీ జమైనవి నీ జీవన విధానాన్ని బట్టి, నీ ప్రొఫెషనలిజాన్ని బట్టి అవన్నీ నీకు జమైనవి. బట్ ఇన్ ఫ్యాక్ట్, ఇన్ ద రియాలిటీ, మ్యాన్ ఈజ్ ఇండివిజువల్ బీయింగ్. ఎయిదర్ విమెన్ ఆర్ మగ వ్యక్తులు కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్, దే ఆర్ అబ్సల్యూట్లీ ఇండివిజువల్ ఆర్ డిపెండబుల్ బీయింగ్స్. మనము ఆధారపడేటువంటి జీవన శైలి కలిగిన వాళ్ళం. ఆహారం మీదో, మెడికేషన్ మీదో, తలదాచుకోవడం ఓ ఇల్లో, ఎట్లన్నా కానీ మనము ఆధారపడే జీవన శైలి మన జీవన వ్యవస్థలో ఉంది. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటిది ఏమిటంటే ఈ ఇండివిజువల్ పర్సనాలిటీలో మనము ఒక వ్యవస్థను కట్టుకుంటాం. భార్యతో ప్రారంభించి పిల్లలతో కొనసాగిస్తూ ఆస్తిపాస్తులతో
ఒక వ్యవస్థను కట్టుకుంటాం. ఎందుకంటే ఆ ఇండివిజువల్ సర్వైవ్ అవటానికి మనం వ్యవస్థను కట్టుకుంటాం. ఆ వ్యవస్థలో గుండా దేవుని ప్రణాళికను మనము తెలిసిన వాళ్ళు అచీవ్మెంట్ అవుతారు, తెలవని వాళ్ళు జీవన శైలిలో అలానే కొనసాగుతారు. ఇఫ్ ద పర్సన్ నోస్ దిస్ ఈస్ ద గాడ్లీ ప్లాన్, డెఫినెట్లీ హీ గోస్ టు అకంప్లిష్ గాడ్స్ ప్లాన్. ఒకవేళ అతనికి తెలవలేదనుకోండి, అతను అలానే జీవన శైలిలో అతను ముందుకు వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాడు. ఇక్కడ మనిషి జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆ ట్రావెలింగ్లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో వాస్తవాలు, ఎన్నో అనాలోచనలో కూడా మనుషుడు ముందుకు వెళ్తాడు. ఎందుకంటే పాపముతోనే మనుషుడు ఎగ్జిస్ట్ అయ్యాడు. పాపము నైజముతో మ్యాన్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టెడ్. ఈ పాపము కూడా మనిషిని పలు రకాలైనటువంటి పాజిటివ్లో కూడా అతన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది, అతనికి తెలియదు. ఆ రకంగా అటు పాజిటివ్లో సంస్కారంగా తెలుసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అటు నెగిటివ్ జీవన విధానంలో కూడా కొంతమంది తన జీవన శైలి ముందుకు నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా మొత్తానికి ఒక మనుషుడు సర్వైవ్ అవటానికి తన ఇండివిజువల్ పోరాటంలో తను ఎంతో కసరత్తు చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ వెళుతూ ఉన్నటువంటి ఈ జర్నీలో దేవుడు ఒక ఆలోచన కలిగాడు. మనుషుడట ఒంటరిగా ఉండటం మంచిది కాదట. దట్ ఈస్ ద, ఏ దేవుడైతే ఈ సృష్టిలో ఒక మనిషిగా ప్రణాళికను ఏర్పాటు చేశాడో ఆ దేవుడు ఆ మనిషి పట్ల ఉన్నటువంటి ఆలోచన అతను ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదు. ఎందుకు కాదు ఏమో, మన జీవన శైలికి అది మంచిది కాదట. నాట్ ఓన్లీ శారీరక ధర్మం, భార్యాభర్తలో శారీరక ధర్మం ఒక్కటే మాట్లాడలేదు ఇక్కడ. ఆ ఒంటరితనం అనేది పురుషుడికైనా, ఆ ఒంటరితనం అనేది స్త్రీకైనా అది మంచిది కాదనేది ఈ సృష్టికర్తకున్న సహజమైన ఆలోచన. ఆయన ఆలోచన ఎక్స్ప్రెస్ చేశాడు, ఆయనే సృజించాడు, ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఆది కాండములో మనం చూస్తే, ఆది కాండములో ఈ నరుడు ఒంటరిగుండుట మంచిది కాదనే సందర్భాన్ని గురించి ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు. 2వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాడు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. క్రైమ్ చేస్తాడో, లేకపోతే శారీరక కోరికల కోసం తపనబడి అరాచకాలు చేస్తాడో, లేకపోతే కుంగిపోతాడో, ఏదన్నా కావచ్చు, ఏం చేస్తాడో అది కాదు. బట్ హీ వాజ్ నాట్ రైట్ టు బి అలోన్. ఆయన ఒంటరి గుండుట మంచిది కాదనేది దేవుని యొక్క ఆలోచన. ఆ ఒంటరి గుండుట మంచిది కాదు అనే ఒక ప్రయత్నంను దేవుడు ఆదాము గారిని ఏర్పాటు చేసిన తర్వాత అవ్వను ఏర్పాటు చేశారు. గమనించాలి, ఆదాము గారిని ఏర్పాటు చేసిన తర్వాత అవ్వను ఏర్పాటు చేశాడు. సరే, నేను ఇంకా దాని పక్కన పెడదాం. అయితే ఈ ఒంటరితనమును భర్తీ చేయాలంటే ఏమని ఆయన ఆలోచన చేశాడు? ఈ ఒంటరితనం ఉండకూడదు. మనం ఇండివిజువల్ బీయింగ్ అన్నమానగా మన ఒంటరితనము ఓడించాలి. ఫస్ట్ ఒంటరితనమును ఓడించాలి. ఆదాముకి అవ్వను తోడిచ్చి ఒంటరితనాన్ని దేవుడు ఓడించాడు. నీకు నీ భార్యను దేవుడిచ్చి నిన్ను ఒంటరిగా లేకుండా చేశాడు. యు మస్ట్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. దాని విలువను గమనించాలి. నీ జీవన ప్రయాణములో అఫ్ కోర్స్ దేర్ ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ హస్బెండ్, దేర్ ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్ రెస్పెక్టబుల్ వైఫ్ అండ్ హస్బెండ్ సమాజంలో. తరాలు, మన తాతలు, మన ముత్తాతల నుంచి గొప్ప గొప్ప ఆస్తులతో సంబంధం లేదు, అంతస్తులతో సంబంధం లేదు, అందచందాలతో సంబంధం లేదు, చదువులతో సంబంధం లేదు. కానీ దే లెడ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ. ఒక బాధ్యత కలిగిన కుటుంబాన్ని కట్టినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ భూమిలో చరిత్ర, ఈ భూబండల పైన చరిత్రలో నిలిచిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యవస్థ యొక్క ప్రణాళిక నీది కాదు. నీవు
దానిలో కావలసిన భద్రతను అనుభవించడమే తప్ప ఆ వ్యవస్థను నువ్వు ప్రణాళిక చేయలా. లేదు, నీకు రకరకాల ఆలోచనలు ఉన్నాయా, నేనేం చేయలేదు దానికి. నిన్ను నువ్వు సృజించుకునేటువంటి ప్రయత్నంలో నీ పాత్ర ఉందా? లేదుగా. ఆ ఒంటరితనమునకు కావలసినటువంటి ఒక ఎమోషనల్ షేరింగ్ లో ఒక ఆనందం, ఒక భద్రత, ఇవన్నీ సమకూర్చడానికి దేవుడు నీకు ఒంటరితనం పోగొట్టే ప్రయత్నం చేశాడు. సరే, పిల్లలు కంటారు, పిల్లలు కనలేకపోతారు, అది వేరే విషయం. ద ఫస్ట్ దేర్ ఈజ్ a life security in your life. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన చెప్పాడు కదా. నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే ఏమి నష్టమో ఆ నష్టం నువ్వు అనుభవిస్తావు. కాలక్రమేణా జీవితం ముందుకెళ్తున్న కొలది ఆ నష్టం నువ్వు అనుభవిస్తావు. ఆ ఒంటరితనములో నిన్ను పట్టించుకునేవాళ్ళు లేక, ఆ ఒంటరితనము నువ్వు అనుభవించే అనుభవాలు పంచుకునేవాళ్ళు లేక, ఆ ఒంటరితనములో నీకున్నటువంటి ఆ తెలవని వేదన చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను పెళ్లి చేసుకోను, నేను ఒంటరిగా ఉంటాను, నీ ఇష్టం అది. దేవుడు దాన్ని ప్రెజర్ చేయలేదు. బట్ హీ షేర్డ్. ఆయనే ఆలోచన చేశాడు మనలను ఉనికిని ప్రసాదించడానికి. ఆయన ఆలోచన చేశాడు మన ఒంటరిగా ఉండటం మంచిది కాదని. ఆ ఒంటరితనములో ఆ ఫస్ట్ ఆయన ఆలోచన చేసింది ఏమిటంటే, నీవు ఒంటరితనమును ఓడించాలి. అంటే దాని అర్థం, నీకు ఇచ్చే తోడు ఫస్ట్ నీకు ఒక భద్రత. ఎందుకంటే ఆదాముకి ఫస్ట్ ఇచ్చింది అక్కను కాదు, చెల్లిని కాదు, వైఫ్నే. మొట్టమొదట ఎవరినైతే సృజించాడో వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. అదే రాలి పడింది సమాజంలోకి. మానవ ఉనికి అభివృద్ధి చెందే ప్రయత్నంలో భార్యాభర్తలే సృజించబడ్డారు, భార్యాభర్తలుగా చేయబడ్డారు, భార్యాభర్తలుగా కొనసాగబడుతున్నారు. దాని తర్వాత విస్తరించింది సమాజం. అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, భార్యాభర్తలు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు. నా మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పూట కొన్ని అరాచకాలు చూస్తున్నాం. ఇద్దరి మధ్య ఉండాలి, భార్య మధ్య, భర్త మధ్య, నీ ఫ్యామిలీ, నీ హస్బెండ్, నీ భర్త, నీ భార్య అనేది ఇద్దరి మధ్య ఉండాలి. లెట్ us రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. లెట్ us రెస్పెక్ట్. నీ ప్రక్కనిల్లు, నీ ముందిల్లు, అందరూ కూడా ఆవేశాలతో కూడినటువంటివి అన్యోన్యతను కట్టలేవు. ఆవేశాలు అన్యోన్యతను కట్టలేవు. మిత్రులు గమనించాలి. అదేదో డాక్యుమెంటరీతో సెటిల్ అయింది కాదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే. గాడ్లీ ప్రణాళిక. అదేదో డాక్యుమెంటరీలతో సెటిల్ అయ్యింది, అదేదో పాస్టర్లో లేకపోతే పొంతులు గారిలో సర్టిఫికేట్తో ఇచ్చారు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉండి దీని వెనకాల. నో, ఇవన్నీ సెకండరీ మ్యాటర్. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలవటమే అది ప్రతి మనిషికి ఆశీర్వాదం. కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను, చాలా విషయాలు మాట్లాడతాను, చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం గమనించాలి ఏమిటంటే, నీవు ఒంటరి వాడివి. దాన్ని భర్తీ చేయటానికి, దాన్ని పోగొట్టడానికి దేవుడు నీ యొక్క సమక్షంలో నీ పక్షాన ఒక స్త్రీని కానీ, స్త్రీవైతే నీ పక్షాన ఒక పురుషుడు కానీ దేవుడు ఈ భూమి మీద నీకు పెట్టాడు. జస్ట్ దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాల్సింది నీవే. విచ్ఛిన్నానికి కూడా కారణం మీరే. దాని అన్యోన్యతలు అనుభవించలేకపోవటానికి కారణం మీరే. దాన్ని అనుభవించడానికి కారణం మీరే. కానీ దేవుడు అనుభవించే వీళ్ళను మాత్రం బలపరిచే ప్రయత్నం చేస్తాడు. మీరు అనుభవిస్తున్నారు, మేబీ చాలా విషయాలు ఉంటాయి, కష్టాలు, దుఃఖాలు, ఏదో కబుర్లు చెప్తారు, ఎవరికి లేకుండా ఉంటాయి. కానీ ఫస్ట్ బేసిక్
వెన్ యు ఎంటర్ ఇన్ టు ద ఫ్యామిలీ లైఫ్, రెస్పెక్ట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. నీ ఒంటరితనం పోయింది. నువ్వు ఒక బాధ్యత నీ జీవితంలో డెవలప్మెంట్ అయ్యింది. ఆ బాధ్యతను గురించి తర్వాత మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఫస్ట్ నువ్వు గమనించాల్సింది ఏమిటంటే, నీ ఎమోషనల్ పంచుకోవటానికి నీ భార్య ఉంది, నీ ఎమోషనల్ పంచుకోవడానికి నీ భర్త ఉన్నాడు. మీరు ఒంటరి వాళ్ళు కాదు. దేవుడు సంకల్పించి మిమ్మల్ని ఇద్దరిని కలిపాడు, భార్యాభర్తలను కలిపాడు. మనందరినీ మానవ సమాజంలో ఒక అందమైన ప్రయాణానికి శ్రీకారం చుట్టాడు. అట్టి కృపలో మీరు మొదటిగా ఆ అవగాహనతో జీవితంలో అడుగులు వేయాలని మేము మనవి చేస్తూ ఈ క్లుప్త ఆలోచన మేము ముగిస్తున్నాం. ఎందుకంటే ఎక్కువసేపు వీడియోలు వినరు కాబట్టి మేము తక్కువసేపు మేము వీడియోలు ఇస్తూ పార్ట్ 1, పార్ట్ 2 అలా మేము సిరీస్ అందించే ప్రయత్నం చేస్తాం. మీరు వినండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అది మీకు దీవెన కూడా అవుతుంది అనే భావనతో ఈ మాటలు ముగిస్తున్నాను. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క విలువల గురించి మేము ప్రారంభిస్తున్నాం. అనేక మందికి ఇవి దీవెనకరంగా మారుటకు కృప చూపించండి. అనేక మంది దంపతులు ప్రభువా ఏమి కోల్పోతున్నామో తెలుసుకుని వాళ్ళు మళ్ళా తిరిగి వాళ్ళ మనసులు నీ ప్రేమలో అనుభవించే ప్రతి ఒక్కటి కూడా అనుభవించుకునే కృప వాళ్ళకు అనుగ్రహించమని, ఈ ప్రతి ఇబ్బంది నుంచి వాళ్ళు తప్పించమని వేడుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.